కేసీఆర్ పాలనలో రాష్ట్రం అఘాయిత్యాలకు అడ్డగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. వికారాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందిన శిరీష కుటుంబ సభ్యులు ఆయన పరామర్శించారు. అధికారం రాకముందు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కనుగుండ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు జరిగితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ డబ్బులు తీసుకొని హత్యలు ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. న్యాయవాదులు కూడా డబ్బులకు ఆశపడి నిందితులు కాపాడుతున్నారని చెప్పారు. పోలీసులు సరైన దర్యాప్తు చేయాలన్న పాల్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అనే నిన్నటి నుండి ఈ రోజు అంతా మా ఇన్వెస్టిగేషన్ లో, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. పోలీసులు కూడా దీన్ని సరైన కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని విన్నాను. ఊహకి అతీతం ఏమవుతుంది మన రాష్ట్రంలో, ఏమవుతుంది అసలు? ఇది నిజమేనా? శవాన్ని ఒక ఎలుకను చంపి విసిరేసి ఎట్లా ఇది జరుగుతుంది? ఊహకి అతీతం. కేసీఆర్ గారి మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ముఖ్యమంత్రి కానప్పుడు ఎవరైనా అమ్మాయిల్ని కంటితో చూస్తే కళ్ళు గుడ్డు పీకేస్తామన్నారు. కేసీఆర్ గారు చాలా బాధతో, ఏడుపుతో, ప్రార్థనతో నేను ఇక్కడికి వచ్చాను. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి గ్రామంలో ఎన్ని హత్యలు జరుగుతాయి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచన. దీనికి సరి అయిన చర్యలు మీరు ముఖ్యమంత్రిగా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఒక కూతురు ఉంది, నాకు 2 కూతుర్లు ఉన్నాయి. ఏంటి ఈ దారుణ హత్య? ఇది 1, 2, 100, 1000 అడుగడుక్కి గ్రామానికి ఇలాంటి పల్లెటూరు చూడండి.